అరే డాట్ ఫ్రమ్ ఆఫ్ అని చెప్పి ఒక స్ట్రింగ్‌ని ఇచ్చాను. వచ్చిన రిజల్ట్‌ని ఏఆర్ఆర్‌లో స్టోర్ చేసి ప్రింట్ చేసాము. మనకి రిజల్ట్ అరే వచ్చింది. జావాస్క్రిప్ట్‌లో అరేని ఈ మెథడ్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. అరే డాట్ ఫ్రమ్ ఆఫ్ అని చెప్పి ఒక అరేని దేని నుండి క్రియేట్ చేయాలో మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనం స్ట్రింగ్‌ని కూడా అరే కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రింగ్‌కి కూడా లెంత్ ఉంటుంది. ఇండెక్సెస్ ఉంటాయి. కాబట్టి అది అరే లాంటి స్ట్రక్చర్. అలాంటివి ఇక్కడ ఇన్‌పుట్ కింద ఇస్తే వాటిని అరేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. స్ట్రింగ్‌లో ఒక్కొక్క ఎలిమెంట్, అరేలోనే ఒక్కొక్క ఎలిమెంట్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో ఇటరేట్ అయ్యేది ఏదన్నా ఇచ్చుకోవచ్చు. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒక ఫంక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. అదేం చేస్తుందంటే ఫస్ట్ ఇన్‌పుట్ ద్వారా ఒక అరే క్రియేట్ అయ్యాక, ఆ అరేలోని ప్రతి ఎలిమెంట్‌కి సెకండ్ ఇన్‌పుట్‌లో ఇచ్చిన ఫంక్షన్‌ని అప్లై చేసి దాని రిజల్ట్‌ని మోడిఫై చేస్తుంది. ఒక యారో ఫంక్షన్ రాస్తున్నాను. అరేలోని ప్రతి ఎలిమెంట్ ఇక్కడికొస్తుంది. నేను యారో ఫంక్షన్ సింగిల్ లైన్ రాస్తున్నా. నేను ఎలిమెంట్ ప్లస్ ఎలిమెంట్ అని ఇస్తున్నా. అక్కడ ఏమవుతుందంటే 2 సార్లు ఒక్కొక్క లెటర్‌ని రాసి రిటర్న్ చేస్తున్నట్టు. ఇప్పుడు మనకి అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే హెచ్‌హెచ్-టీటీ-ఎంఎం ఇలా వచ్చింది. అంటే మనము ఈ స్ట్రింగ్ ఏదైతే ఇచ్చామో దాని ద్వారా అరే క్రియేట్ అయిపోయాక అరేలోని ప్రతి ఎలిమెంట్‌కి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది.